అదేవిధంగా మంచి వైద్యం అందిస్తా అంటున్నారు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటున్నారు పేదవాళ్ళకి. మరి అదే కదా మనం కోరుకునేది. మరి ఏంది మెంటలా, ఏంటి ఇతని చేష్టలు ఏంటి? మరి మనం బెంగళూరుకి హైదరాబాదు పోయి వైద్యం చేసుకోవాలా? పేదవాడు పోయి అక్కడికెక్కడ పోగలుగుతాడు? ఆరోగ్యశ్రీ అని చెప్పి వీళ్ళ నాన్న వీళ్ళు అన్నారే, మరి అక్కడ ఆ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ అవసరం లేకుండా నేరుగా మంచి కాలేజీలు కట్టించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి మంచిగా ఇంకా మెడికల్ సీట్లు పెంచి ఇటు వైద్యులు తయారవుతున్నారు, మంచి వైద్యం అందుతోంది. ఇదే కదా మనం కోరుకునేది. ఏంది ఇతనికి చెప్పేవాళ్ళు ఎవరు లేరా? ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తే ఇంకెట్ట రాష్ట్రం ఇట్లా బాగుపడుతుంది? ఇలాంటి నాయకుడిని పెట్టుకుంటే ఈ రాష్ట్రం నుంచి తరివేస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రజలు అనుకుంటున్న విషయాన్ని మీరు పట్టించుకోకుండా మీరేదో గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం, పేదల పక్షాన్ని మేము నిలబడినామని మీరు డ్రామాలు ఆడితే ఆ రక్తి కట్టించాలని చూస్తే ఈడెవరు పట్టించుకునే నాదులు లేడు. చంద్రగిరిలో మీ నాయకులు చెప్తున్నారు నారావారిపల్లిలో సంతకం పెట్టా. ఆ నారావారిపల్లిలోకి ఎవరు పోయినాడే లేడంట. ఆ ఊర్లో వాళ్ళందరూ నిలబడుకొని చెప్పా, అయ్యా మా ఊరికి వచ్చినాడు లేదు, పోయినాడో లేడు, ఇదేంది మా ఊరి పేరు చెప్తున్నారని. అసలు చంద్రగిరి నియోజకవర్గంలో కాదు తిరుపతిలో సంతకాలు పెట్టేవాళ్ళు లేరు. వీళ్ళ నాయకులే మొత్తం ఒక పేపర్ తీసుకొని సంతకాలు పెట్టారని చెప్పి ఆ విజువల్స్ అన్నీ బయట ప్లే అయింది, అందరూ చూశారు. ఏంటి డ్రామాలు? వీళ్ళ నాయకుడు ఎవరో అభినయ్ రెడ్డి అని ఆయన పోయినాడు, మీకు ఈ ప్రభుత్వం మంచి చేస్తుందంటే మంచి చేస్తుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయి, పీపీపీ మీద అంటే మాకేమి ఇబ్బంది లేదు, మంచి హాస్పిటల్స్ వస్తున్నాయంట కదా మాకేమి ఇబ్బంది లేదు, మా పిల్లలకి ఇంకా సీట్లు పెడతాయంట మాకేమి ఇబ్బంది లేదు అని అక్కడ చెప్పిన వీడియో వైరల్ అయింది, అందరూ చూసిందే. ఇక్కడికి వచ్చేమో ఇన్ని కోటి సంతకాలు, నియోజకవర్గానికి 1,00,000 సంతకాలు. ఎక్కడయ్యా నియోజకవర్గానికి 1,00,000 సంతకాలు? మీకు వచ్చిన మీ వెనక తిరిగిన వాళ్ళు సంతకాలే పెట్టలేదంట. ఆ మీటింగ్లో చూస్తే ఏంది ఆ పీపీపీ విధానం అంటే వాళ్ళకి అర్థం కాల, ఏంది ఈ ప్రోగ్రామ్ అంటే వాళ్ళకి తెలియదు. బిర్యానీ పొట్లాలకి ఆ బాటిల్స్కి పిలుచుకొని వచ్చారంట. దాంట్లో ఒక్కడు కూడా మేము పీపీపీ విధానానికి వ్యతిరేకంగా స్లోకన్ ఇవ్వమంటే కూడా ఈడలా. అరే ఒకడు ముందర అడుస్తున్నాడు, వాళ్ళకి అర్థం కాక వెనక తిరుక్కుంటున్నారు. ఆ పరిస్థితి నీ కార్యక్రమం. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ఈరోజు దీన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తాను? ఈరోజు ఆయన చెప్పిన మాటలు నిన్న ఆ స్పీచ్ చూస్తే ఎంత దుర్మార్గంగా ఉందంటే, వాళ్ళ బాబాయ్ హత్యలో ప్రెస్ మీట్ ఆ రోజు చూడండి, వాళ్ళ బాబాయ్ హత్య జరిగిన రోజు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూడండి, ఈ ప్రెస్ మీట్ చూడండి, పెద్ద తేడా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు దీని వెనక నుండి చేయించారని చెప్పారు. లాస్ట్ తీరా చూసి ఆ కొంపలైనా ఉన్నారు ముద్దాయిలంతా. పీపీపీ విధానానికి సంబంధించి ఏదైతే నిన్న పోయి గవర్నర్ గారిని కలిసేసి బయట వస్తానే ఆయన మాట్లాడింది ఏంటంటే, ఏది ఫ్యాకల్టీకి ప్రభుత్వం జీతం ఇస్తుందన్నాడు. మాకే అర్థం కాల, ఎక్కడ చెప్పాము? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పారు? క్యాబినెట్లో స్పష్టంగా నీట్గా ఉంది. మరి ఆయనకి ఇంగ్లీష్ వచ్చా రాదా, తెలుగు వచ్చా రాదా? ఈ మధ్య ఆయన కర్ణాటకలో బెంగళూరులో ఉన్నారు. మరి ఆయనకి ఆ కన్నడ భాషలో ఏమన్నా టైపింగ్ చేసి ఇవ్వమంటే చేయిస్తాం. అయ్యా పీపీపీ విధానం అంటే ఇది, అది ఎక్కడా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఏది ఉండదు, మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, స్థలం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, పేరు పెట్టేది కూడా ప్రభుత్వమే, అక్కడ మెయింటెనెన్స్ మటుకు ఈ విధంగా ఉంటుంది, అది కూడా ఓపీ సిస్టమ్ కూడా పూర్తిగా పేదవాళ్ళకు ఉచితం. స్పష్టంగా ఉంటే ఇంత దుర్మార్గంగా అబద్ధాలు అయ్యేదో 4 పేపర్లు తీసుకొని వచ్చాడు. ఏ పేపర్లో ఎవడికి తెలియదు, ఆడెవడికి మీడియా వాళ్ళకి మళ్ళా ప్రైవేటు అంటున్నాడు. ఈరోజు రోడ్స్ వేస్తున్నాం, నేషనల్ హైవే రోడ్స్. ఆ నేషనల్ హైవే రోడ్స్ ఏ విధానంలో వేస్తున్నారు? వాళ్ళని కేంద్ర ప్రభుత్వం వేపిస్తుంది కదా. మరి నీ ఎంపీ పార్లమెంటు సభ్యుల సమక్షంలో ఎందుకు మద్దతు తెలిపారని స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాం.
నీకు ఏమాత్రం చిత్తశుద్ధున్నా నీ ఎంపీ గురుమూర్తి దీనికి అందుకు మద్దతు తెలిపాడు. నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆడు వెళ్ళిన తర్వాత ఆడేం మాట్లాడినారో అందరికీ తెలిసిపోయింది. ఆమె అడగతానే నాలుగు క్వశ్చన్లు వేసింది. ఒక్క క్వశ్చన్కి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మా నాయకుడు పంపించాడు అన్నట్టు వీళ్ళు వచ్చారు, ఏదో ఎక్స్పోజ్ చేయాలనుకున్నారు. అక్కడ నల్లమోహం వేసేసి బయట వచ్చేసారు. ఎక్కడ చూస్తే గవర్నర్ గారు చింతిస్తున్నారంట. గవర్నర్ గారు అసలు మాకే ఆయన జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే ఇట్ట తడబడతా ఉంటాడు. మళ్ళీ అది కూడా స్పష్టంగా చెప్పడు. అది బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్లే మేలుగా ఉంది. మామూలుగా ఈ రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్లకి మీడియా వాళ్ళు ఒక 10 మంది కూర్చొని ఈయనేం మాట్లాడాడు రాసుకోవాలి నలుగురు కూర్చొని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాక ఆ నలుగురు సరిపోవడలా, ఇప్పుడు 40 మంది కావాల్సి వస్తుంది. ఆ మాటకి ఈ మాటకి ఆ మాటకి ఒకటి కూడా పొంతన ఉండదు. ఇంత దుర్మార్గంగా ప్రజల్లోకి ఏదో పేదవాళ్ళకి వైద్యాన్ని దూరం చేసేస్తున్నట్టు, మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తున్నట్టు ఈ మాటలన్నీ చెప్పి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఈరోజు ఏదైతే మనం అందిస్తున్నామో వైద్య సేవలు పేరుతో, ఆ వైద్య సేవలన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఖర్చు అయితే బిల్లులు పెట్టుకుంటే